వైసీపీ ప్రభుత్వం నాడు జగన్మోహన్ రెడ్డి ఆనాడు కానీ ఈ రోజు కానీ చాలా ఘనంగా చెప్పుకునేది ఏంటంటే మేము 17 వైద్య కళాశాలలు రాష్ట్రంలో స్థాపించాము. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని ప్రైవేట్ పరం చేసింది అని వాళ్ళు ఆరోపణ చేస్తూ వచ్చారు. కానీ వాస్తవానికి వారి హయాంలో స్టార్ట్ అయినవి 5 మెడికల్ కాలేజీలు మాత్రమే. మిగతా 12 కాలేజీలు అసలు మొదలు కాలేదు. ఇక్కడ మెడికల్ కాలేజీలకు అనుమతులు ఏ రకంగా వస్తాయంటే ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం చొప్పున అంటే ఫేజ్డ్ వైజ్ గా వెళతాయి. ఆ సంవత్సరానికి ఆ బ్లాకులన్నీ కట్టాలా, దానికి సంబంధించిన ఆ స్పెషలైజేషన్స్ అన్ని ఇవ్వాలా. ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఏముంటాయి, సెకండ్ ఇయర్ కి, థర్డ్ ఇయర్ కి, ఫోర్త్ ఇయర్ కి ఇట్లా ఒక్కొక్కటి వస్తూ ఉంటాయి. వీళ్ళు మొత్తం ఇయర్ మార్క్ చేసింది 17 మెడికల్ కాలేజీలు విజయనగరం, మార్కాపురం, మదనపల్లి, పులివెందుల, ఆదోని, నర్సీపట్నం, అమలాపురం, పాలకొల్లు, బాపట్ల, పెనుగొండ, పాతపురం, పాడేరు, మచిలీపట్నం, పులిగురాళ్ళ, రాజమండ్రి, ఏలూరు, నంద్యాల. ఈ 17లో 8,480 కోట్లతో వీళ్ళు కట్టాలనుకున్నారు. కానీ వీళ్ళు రెండో సంవత్సరం వచ్చేటప్పటికి కేవలం 5 కాలేజీలకు వచ్చినాయి. మొదటి సంవత్సరం అడ్మిషన్ వచ్చేటప్పటికి పాడేరు కానీ, పులివెందులు కానీ సరైన అనుమతులు లేకపోవడం, నిర్మాణం లేకపోవడం, కేవలం 50 సీట్లకు మాత్రమే ఎన్ఎంసి అనుమతి ఇచ్చింది. కేవలం 50 సీట్లకి. మిగతా కాలేజీలో ఏవి కూడా నిర్మాణం లేవు. మన ఈ మధ్య ఎవరో వెళ్ళారు, వాటి నిర్మాణానికి సంబంధించి లైవ్ వీడియోలు కూడా యూట్యూబ్ లో చూపించారు. అసలు బేస్మెంట్స్ నిర్మాణాలు జరగలేదు కొన్ని ప్రాంతాల్లో. ఉదాహరణ చెప్పుకుంటే పార్వతీపురం అసలు బేస్మెంటే లేదు. ఒక్కొక్కటి 500 కోట్లతో వీళ్ళు అంటున్నారు. ఇది మీరు గమనించండి, ప్రభుత్వ సారథ్యంలో ఈ 17 మెడికల్ కాలేజీలో ఒక్కొక్క పార్లమెంట్ స్థానంలో ఒక్కొక్క మెడికల్ కాలేజ్ చెప్పునా అని చెప్పేసి, అంటే మిగతా చోట్ల ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి అని ఉద్దేశం. మరి ప్రభుత్వం అన్నప్పుడు రుణాలు ఎందుకు వస్తున్నాయి, ప్రైవేటు వ్యక్తి ఎందుకు వచ్చాడు? మీరు చెప్పిన బత్తిన హరిప్రసాద్ ఇది కదా ఇప్పుడు ప్రశ్నార్థకం. ఎన్ఎంసి, నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ప్రతి సంవత్సరము ఆయా కాలేజీల్లో తనిఖీ చేస్తారు. వాళ్ళు సిబ్బంది ఎలా ఉన్నారు, విద్యార్థులు ఏ మాత్రం వాళ్ళకి సౌకర్యాలు ఎలా ఉన్నాయి, ఆ ఎక్విప్మెంట్స్ అవి ఎట్లా ఉన్నాయి, మోడర్నైజ్డ్ గా ఉన్నాయా, అప్డేట్ గా ఉన్నాయా, ఇవన్నీ కూడా పరిశీలిస్తారు. తదనుగుణంగానే అనుమతులు ఇవ్వటము, ఇచ్చే అనుమతులు కూడా క్యాన్సిల్ చేయడం జరుగుతుంటది. అవును, ఇది రొటీన్ గా జరిగే ప్రక్రియ. ఇందాక రఫీ గారు చెప్పారా, దానికి సిబ్బంది, వైద్య నిపుణుల పరిస్థితి, దాని గురించి మాట్లాడండి. అసలు వైద్య నిపుణులు అనేవారు ఈ కాలేజీలు ఎస్టాబ్లిష్ చేయడానికి సరిపడా ఉన్నారా లేదా, ముందు అదే అసెస్ చేసుకోవాలి. 17 మెడికల్ కాలేజీ కడుతున్నాడు, మన బిల్డింగ్లు కదా కట్టేది. బోధన చేయడానికి కావాల్సిన వైద్య నిపుణుల అవసరం ముందు చూసుకోవాలి. ఇది చూసుకోకుండా మేము కాలేజీలు కట్టాము, కాలేజీలు కడుతున్నాము, మీరు కూట ప్రభుత్వం దెబ్బతీసింది అన్నారు. సరే, ఏంటని దాని గురించి మన ఆరోగ్య శాఖ సత్యకుమార్ గారు లోతుగా దృష్టి పెట్టారు. వీటిలో ఇప్పుడు అవినీతి వెలుగులోకి వస్తుంది. ఇప్పుడు రెన్యువల్స్ కూడా వస్తున్నాయి. ఏది నెక్స్ట్ ఇయర్ తరగతులకి ఉన్న వాటిలో కూడా. వాటికి మీరు ఎందుకు లంచాలు ఎవరు చూపుతున్నారు ఎన్ఎంసి అధికారులకి? అంటే ప్రభుత్వ సారథ్యంలో కడతారన్న 17 మెడికల్ కాలేజీలు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 మెడికల్ కాలేజీలు కాకుండా మిగతా 12 మెడికల్ కాలేజీని పిపిపి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో కడతాను అంటే ఇది ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేస్తున్నారు మీరు అని చెప్పేసి మీరు ఎలిగేషన్స్ చేశారు, గోల పెట్టారు. తెలంగాణ భాష మాట్లాడిన గాయ చేశారు, గత్తర చేశారంటారు. ఆ టైప్ లో మీరు ఈ రోజుకి కూడా కొద్దిగా లూజ్ భాష మాట్లాడితే కుక్కల్లా మురుగుతున్నారే. మరి ఈ అవినీతి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ వ్యక్తి ఎవడు? ఈ వ్యక్తి వైసీపీలో అతని స్థానం ఏంటి? ఎవరు పక్కన ఉంటున్నాడు? ఎవరు సారథ్యంలో నడుస్తున్నాడు? మరి ఇది కూడా లిక్కర్ స్కామ్ లాగా ఇది కూడా అతిపెద్ద కుంభకోణంలో మారే క్రమం కనబడుతుంది. ఇప్పుడు ఇది మీరు అన్నట్లుగా హరిప్రసాద్ గారు ఒక్క విషయంలో జరిగిందా, ఇంకా దీని వెనక ఏమన్నా వైసీపీ నేతలు ఉన్నారా? ఇది గతంలో ఎంత మొత్తంలో ఇటువంటి అన్ని జరిగాయి అనేది అన్ని బయటకు తీయాల్సిన అవసరం ఉంది. అంటే లోతైన దర్యాప్తు జరిగితే విషయాలు వెలుగులోకి వస్తాయి సార్. ఇక్కడ దర్యాప్తు కన్నా ముందు వాళ్ళు ప్రభుత్వ సారథ్యంలో కడుతున్నామన్నారు. ప్రభుత్వ సారథ్యంలో కట్టేటప్పుడు ఎన్ఎంసి వస్తున్నప్పుడు ప్రైవేట్ వ్యక్తులకు అక్కడ ఉండాల్సిన అవసరం ఏంటి? వాళ్ళు లంచాలు ఇవ్వాల్సిన అవసరం ఏంటి? అదే అక్కడ ఏం జరిగింది మరి? ఇది మౌలికమైన ప్రశ్న. ఇది ఇక్కడ ఏంటనేది లోతు నిపుణులు తెలాల్సిన అవసరం ఉంది. దుర్గా గారు మీరేం చెప్తారండి? అంటే ఇప్పటివరకు సార్ మాట్లాడినట్లుగా